పుష్ప మళ్ళీ అక్కడికి వస్తే అసలు అల్లు అర్జున్ గారితో కానీ వర్క్ చేయటం, సుకుమార్ గారితో. పుష్ప 2లో ఎంత వర్క్ ఉండింది, మీరు ఎంత కంటిన్యూ అవ్వబోతున్నారు? అంటే 3 కూడా ఉందని డైరెక్టర్ గారు అన్నారు. అవును, అది బయట పుష్ప 3 కూడా ఉంది. 2 1కి ఒక 100 రెట్లు పైన ఉంటుందండి. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, డైలాగ్స్ కానీ, లేకపోతే సెట్స్ కానీ, అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టర్స్ని డ్రివెన్ ఈ పార్ట్ 2లో మెయిన్ డ్రివెన్ అయిన విధానం కానీ, అవన్నీ యునానిమస్గా ఆ సినిమాని ఎంత బ్లాక్ బాస్టర్ చేశారో అంతకంటే పెద్ద బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, మీరు అలా కంటిన్యూ అవుతూనే ఉంటారా క్యారెక్టర్స్తో? తెలియదండి. అంటే నా ఉద్దేశం నేను ఈ శ్రీతేజ్ గారిని తీసుకోవచ్చు కదా పలానా క్యారెక్టర్ కానీ, నేను కొంతమంది డైరెక్టర్ని చెప్పినప్పుడు ఆయన జుట్టు తీడండి బాబు, గడ్డం తీడండి బాబు అని చెప్పారు నాకు. అవునండి, నిజమేనా అది? అవునండి, దాదాపు 8 సినిమాల వరకు నేను చేయలేదు. అవునా? దాదాపు ఈ 10 monthsలో ఈ హెయిర్ను గడ్డం తీయడం కుదరక, ఓకే, ఈ క్యారెక్టర్స్ కోసం ఉంచాలి. ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. ప్లస్ ఒకవేళ తీసి గడ్డం అది పెట్టుకున్న ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. అది విగ్గు గడ్డం ఏంటంటే ఆ న్యాచురల్ రాదు. ఎప్పుడైతే నన్ను సుకుమార్ గారు ఈ లుక్ చూసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లుక్కి మనం బైండ్ అయి ఉండాలి. అది టైం పట్టినా. కానీ మరి మీరు పెరుగుతా ఉన్నప్పుడు అది పెరుగుతా ఉంటే కూడా అది కంటిన్యూ అవుతుందా అట్లానే? ఏదండి గడ్డం లేదు, కట్ చేసుకుంటాం మళ్ళీ దానికి క్యారెక్టర్ తగ్గట్టుగా లెంత్లు తగ్గించుకుంటాం. మీకు అది ఐడియా ఉంటుంది? ఐడియా ఉందండి. ఎన్ని రోజులు చేస్తుంటారండి పుష్పలో? ఇప్పటికి ఒక 20 days అబౌవ్ చేస్తుంటాను. ఓకే, 20 days అబౌవ్ అంటే మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ. చూడాలండి. అనుకున్నారా సార్ ఎప్పుడన్నా నేను మొత్తం భారతదేశం గర్వించదగ్గ నటుడితో వర్క్ చేస్తాను అని? మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకొక చిన్న విషయం చెప్పాలి. పుష్ప 2 సెట్లో అల్లు అర్జున్ గారు అన్నారు, నేను ఇలా బహిష్కరణ ఇవి చేస్తున్నాను సార్ అది ఇది అని చెప్తే, కష్టపడను బ్రదర్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా రేంజ్ దాటిపోయి వెళ్ళాలి, అంతవరకు కష్టపడింది అని చెప్పారు ఆయన. నాకు చాలా బాగా అనిపించిందండి అది. అంటే వాళ్ళ లోపల ఎంత ఉంది, తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేయాలనే కసి ప్రతి ఒక్కళ్ళలోనూ డెవలప్ చేసుకోండి అని. అది ఆర్టిస్టులు రేంజ్ గట్టి కాదు, చేస్తూ ఉంటే కష్టపడాలి, బాగా కష్టపడాలి. అంటే కొత్తగా చేయడం కోసం ట్రై చేయమని, ఏదో ఒకటి కొత్తగా చేయండి. అందుకే రెగ్యులర్గా కాకుండా ఏదో ఒకటి ఎఫర్ట్ పెట్టాలి. ఏదో ఒకటి కొత్తగా చేయడం కోసం ట్రై చేసామంటే రికగ్నైజేషన్ వస్తుంది. రికగ్నైజేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతాయి. పెట్టుబడి పెరిగినప్పుడు సినిమా స్పాన్ పెరిగిద్ది. సినిమా స్పాన్ పెరిగినప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా నుంచి వరల్డ్ సినిమాను కూడా శాసించవచ్చండి. మరి వరల్డ్ సినిమా ఇక్కడికి వచ్చి మనం చూస్తున్నాం, మన సినిమా కూడా అక్కడికి వెళ్ళి ఎందుకు చూడదు? కూడా చూడాలి కదా. మనం ఆ సినిమాలు డబ్బింగ్ చేసుకొని అన్ని సినిమాలు మనం చూస్తున్నాం, మన సినిమాలు వాళ్ళు డబ్బింగ్ చేసుకొని చూస్తారండి. దట్స్ ఇట్, అంతే కదా. అదే జరుగుతుంది. అదే కదండి. బాహుబలి నుంచి రాజమౌళి గారు తీసుకెళ్లారు, తర్వాత నాగాశ్విన్ గారు తీసుకెళ్లారు, ఇప్పుడు సుకుమార్ గారు తీసుకెళ్తున్నారు. అలా వీళ్ళు తీసుకెళ్లే దాంట్లో మన కష్టం కూడా పడాలి. ఇంకా కష్టపడుతూ ఉంటే డెఫినెట్గా మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళగలం అండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారండి, పలానా పుష్ప ఆర్టిస్ట్ అనో ఏదన్నా ఉంటుందండి? ఉంటుందా? కదండి, ఉంటుందా? గుర్తుపడతారు, సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నన్ను కళామ తల్లి బ్లెస్సింగ్స్ ఉంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకటి అవ్వడం అనేది నిజమే. నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నానండి ఆ విషయాన్ని మాత్రం.